ఫ్రెండ్స్ కేసీఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా ఎలా మార్చాడో ఒక్కసారి ఈ వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. చిన్న విచిత్రమైన కథ జరిగింది. అంత ముందున్న ముఖ్యమంత్రి గారు వాడిన కార్లు నాకు వాడకానికి వచ్చింది. ముఖ్యమంత్రి అయితే అవన్నీ నల్ల కలర్లో ఉండే, నాకు బ్లాక్ కలర్ నచ్చదు. ఒక ఆయన ఐజీ సెక్యూరిటీ అని పోలీస్ ఆఫీసర్స్ ఆయన అడిగిన ఇది బాగా నల్ల కలర్ బాగా కొనుక్కుందాం ఆగు సంసారం ఇప్పుడే మొదలుపెట్టాము. ఇది తెలకల చేయాలి ఎట్లా చేద్దామని ఏం లేదు సార్ గీకేసి తెలకల తీసుకుందాం మంచిదా పని చేయమని నేను చెప్పాను. షెడ్యూల్ తీసుకుని ఇంకో 3 గంటలు తెలియకుండా పాపం 2 రోజులు అన్ని మొత్తం నల్లకి మార్కెట్ తీసుకొని తెచ్చాను. అయితే ఈ సంగతి ఎట్లా పోయి మన గవర్నర్ గారు తెలిసినప్పుడు నరసింహ గారు మన గవర్నర్. నేను రోజు రాజ్భవన్ పోతే ఏమైనా కేసీఆర్ నువ్వు బాగా పిచ్చినారు పీజీ మనిషి నువ్వు రంగు గీకేసుకున్నావు నిజమైన గీకేసుకున్నా ఎందుకు కొనుక్కోపోయిన కొత్త కాలని భయమే బాబు కొద్ది రోజులు ఆగాలి. మాకు ఇది అర్థమైతే లేదు. కొద్దిగా 4-5 నెలలు గడిస్తే మా కథ ఏందో మా లక్షణం ఏందో మాకు తెలుస్తుంది. జనాలల్లా ఇంత మంచిగా మెప్పు పొందే మాటలు చెప్పే కేసీఆర్ జనాల వెనకాల ఏం చేస్తుండో ఒకసారి ఆ భాగవతం కూడా ఒకసారి రేవంత్ అన్న మాటల్లో విందామా, ప్రూఫ్లతో సహా. నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టానని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్త దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత బండ్లు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టాను సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. నేను అసలు ఇన్ని 100,000 వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపు 3 కోట్ల రూపాయలు అవుతాయి. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పబెట్టకుండా కొన్ని దాచిపెట్టినాయి కేసీఆర్. మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ కార్కే 3 కోట్లు అయితే బుల్లెట్ ప్రూఫ్ చేయించిన తర్వాత ఆ కారు రేట్ ఎంత అయిందో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ కార్లకే ఓన్లీ 76 కోట్లు ఖర్చు పెట్టిండు. 76 కోట్లు అంటే బుల్లెట్ ప్రూఫ్ అయ్యాక ఎన్ని కోట్లు అవి. ఒక కారు బుల్లెట్ ప్రూఫ్ తయారు చేయించాలి ల్యాండ్ క్రూజర్ అంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి మీరు ఇంటర్నెట్లోకి వచ్చి చెక్ చేయండి. అప్పుడు ఎలాంటి ఖర్చులు పెట్టాడో మీకు తెలుస్తాయి.